తిప్పర్తిలోని పలు సంక్షేమ హాస్టళ్లలో ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఏసీబీ డీఎస్పీ జగదీష్ చందర్ ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టి పలు రికార్డులు స్వాధీనం చేసుకున్నారు. ఏసీబీ డీజీ సివి ఆనంద్ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్త ఆకస్మిక తనిఖీలలో భాగంగా నల్గొండ ఏసీబీ డీఎస్పీ జగదీష్ చందర్ ఆధ్వర్యంలో మంగళవారం తిప్పర్తి మండల కేంద్రంలోని ఎస్సీ సంక్షేమ హాస్టల్, బీసీ సంక్షేమ హాస్టల్తో పాటు ఇతర హాస్టల్స్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఇతర శాఖల అధికారులతో కలిసి హాస్టల్లోని తాగునీటి ట్యాంకులు, బాత్రూంలు, వంటగది, స్టోర్ రూంలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. హాస్టల్లోని పలు రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. తనిఖీల అనంతరం ఏసీబీ డీఎస్పీ జగదీష్ చందర్ మీడియాతో మాట్లాడుతూ ఉదయం 6 గంటలకు తాము హాస్టల్ను సందర్శించిన సమయంలో కేవలం ఒక వాచ్ ఉమెన్ మాత్రమే ఉన్నారని, అందుబాటులో ఉండాల్సిన వార్డెన్ సమయానికి రానట్లుగా గుర్తించామని తెలిపారు. హాస్టల్లో ఉన్న మంచినీటి ట్యాంకులలోని నీరు తాగడానికి వీలు లేకుండా ఉందని, ట్యాంకులో నాచుపట్టి ఉన్నదని, హాస్టల్లోని టాయిలెట్స్ సైతం సక్రమంగా లేవని, హాస్టల్లో చెత్త డబ్బాలు కూడా లేవని, 2-3 రోజులకు ఒకసారి చెత్తను అక్కడే కాల్చివేస్తున్నట్లుగా గుర్తించామని తెలిపారు. హాస్టల్ పరిసరాలు పరిశుభ్రంగా లేకపోవడం వల్ల విద్యార్థులకు అనారోగ్యం తలెత్తే పరిస్థితి నెలకొందని చెప్పారు. స్టోర్ రూంలో ఆహార ధాన్యాలు, డిటర్జెంట్, ఫినాయిల్ వంటివన్నీ ఒకే చోట ఉంచారని, ఆహార పదార్థాలు వండే కిచెన్ సైతం అపరిశుభ్రంగా ఉందని, హాస్టల్లో సరైన వెంటిలేషన్ కూడా లేదని చెప్పారు. కిటికీలకు మెష్ కూడా లేదని, గత ఏడాది కిటికీ ద్వారా హాస్టల్లోకి పాము వచ్చిన సంఘటన కూడా జరిగినట్లు తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. హాస్టల్లోకి పాములు, తేళ్లు, ఇతర జంతువులు రాకుండా చూడాల్సిన బాధ్యత వార్డెన్ పైనే ఉంటుందని, కానీ అక్కడ అలాంటి జాగ్రత్తలు ఏవీ కనిపించలేదని చెప్పారు. హాస్టల్ వార్డెన్ ప్రతిరోజు ఉదయం 6 గంటలకు హాస్టల్కు రావాల్సి ఉన్నప్పటికీ సమయానికి రావడం లేదని, హాస్టల్లో 52 మంది విద్యార్థులు ఉన్నట్లుగా రికార్డుల్లో రాశారని, కానీ వాస్తవానికి 23 నుండి 25 మంది విద్యార్థులకు మాత్రమే ఆహార పదార్థాలు అందజేస్తున్నారని, కానీ 52 మంది విద్యార్థులకు సరిపడినంతగా ఆహార ధాన్యాలను ఉపయోగిస్తున్నట్లుగా రికార్డుల్లో రాశారని, సగానికి పైగా నిత్యావసర సరుకులను దారి మళ్లిస్తున్నట్లుగా గుర్తించామని తెలిపారు. విద్యార్థుల హాజరు రిజిస్టర్, స్టాక్ రిజిస్టర్, మెస్ ఛార్జీల రిజిస్టర్లను కూడా గత 2 నెలలుగా నిర్వహించడం లేదని, ఎవరైనా తనిఖీలకు వస్తే దొరికిపోతామనే భావనతో రికార్డులను సక్రమంగా నిర్వహించడం లేదని చెప్పారు. గత నెలలో ఏఎస్డబ్ల్యూఓ హాస్టల్ను సందర్శించినప్పటికీ రాతపూర్వకంగా ఎలాంటి ఆదేశాలు ఇవ్వకుండా కేవలం మౌఖికంగా మాత్రమే సూచనలు చేశారని, దీనితో వారిలో నిర్లక్ష్యం పెరిగిందని అన్నారు. వార్డెన్ మరియు ఇతర సిబ్బందిపై పూర్తి స్థాయిలో నివేదికను రూపొందించి ఉన్నతాధికారులకు అందజేస్తామని తెలిపారు. మిగతా హాస్టల్లోనూ ర్యాండంగా ఆకస్మిక తనిఖీలు చేపడతామని, నిర్లక్ష్యం ఉన్నట్లు తేలితే చర్యల కోసం ఉన్నతాధికారులకు నివేదిస్తామని తెలిపారు. ఈ తనిఖీలలో నల్గొండ జిల్లా ఫుడ్ ఇన్స్పెక్టర్ స్వాతి, తూనికల కొలతల శాఖ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు, ఏసీబీ సిఐలు రామారావు, వెంకట్రావు, రంగారెడ్డి జిల్లా ఏసీబీ ఇన్స్పెక్టర్ సునీతతో పాటు శానిటరీ ఇన్స్పెక్టర్, ఆడిటర్స్ పాల్గొన్నారు. ఏసీబీ తెలంగాణ డీజీ శ్రీ సివి ఆనంద్ గారి ఆదేశాల మేరకు ఈరోజు జరిగిన రాష్ట్ర వ్యాప్త సర్ప్రైజ్ చెక్ ఆకస్మిక తనిఖీలు ఎస్సీ హాస్టల్స్ పైన, తర్వాత బీసీ హాస్టల్ పైన, ఇతర కమ్యూనిటీకి సంబంధించిన హాస్టల్ పైన చేయడం జరిగింది. 6 గంటలకు మేము లోపలికి వచ్చేసరికి ఓన్లీ వాచ్ ఉమెన్ ఒక ఆవిడే ఉంది. తర్వాత పిల్లలు 52 మందికి 23 పిల్లలు ఉన్నారు, గర్ల్స్. మిగతా వారు ఎక్కడైనా అడిగితే వాళ్ళు హాలిడేస్లో వెళ్ళాలని చెప్పారు. వాటితో పాటు లోకల్గా కూడా కొంతమంది వాళ్ళ ఇండ్లలో నుండి వచ్చి ఇక్కడ ఈ ఫెసిలిటీస్ తీసుకుంటున్నారు. ఈ 4 అదర్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు వచ్చి వాళ్ళు చెక్ చేశారు. ఫస్ట్ ఈ వాటర్ గురించి ఓన్లీ వాటర్ ట్యాంక్ కనపడ్డది. పైన లోపల చూస్తే అంత నాచుబట్టి ఉంది. తాగడానికి అక్కడ వాటర్ ట్యాప్స్ ఉన్నాయి, అవి దాంట్లో ఆర్ఓ ప్యూరిఫైయర్ ఫెసిలిటీస్ ఏం లేవు. తర్వాత అందరికీ కలిపి టాయిలెట్స్ ఉన్నాయి. ఆ టాయిలెట్స్ కూడా చాలా బ్యాడ్ కండిషన్లో ఉన్నాయి. ఈ చుట్టుపక్కల కూడా చెత్త ఉంది, డస్ట్బిన్ క్లోజ్డ్ లేదు. ఆ చెత్త కూడా 2-3 రోజులకు ఒకసారి కాలబెడతారట. దానివల్ల విద్యార్థులకు వేరే డిసీజ్ కానీ అదర్ అట్లా వచ్చే అవకాశం ఉంది. తర్వాత లోపల హాస్టల్ రూమ్కు వచ్చేటప్పటికి మేము ఫోన్ చేసిన తర్వాత ఆ వార్డెన్ మేడం వాళ్ళు వచ్చారు. వాళ్ళతో పాటు కుక్స్ వచ్చారు. కుక్స్ మార్నింగే వచ్చి 2 లేడీస్ ఉన్నారు. 6 గంటలకు స్టూడెంట్స్కు జావా ఇవ్వాలి ఆ షెడ్యూల్ ప్రకారము. తర్వాత 8 గంటలకు టిఫిన్ ఇవ్వాలి. వీళ్ళు స్కూల్కి వెళ్ళి మధ్యాహ్నం అక్కడే భోజనం ఉంటుంది. మళ్ళీ రాత్రి
రాత్రికి డిన్నర్ పెడతారు. ఈ కిచెన్లో మేము అబ్జర్వ్ చేసింది ఫుడ్ ఇన్స్పెక్టర్ గారు, ఈ స్టోర్ రూమ్లో సపరేట్ అంటే సెల్వ్స్ కానీ తర్వాత ఆర్డర్లో ప్లేస్ లేవు. దానికి అందులో ఫుడ్ ఐటమ్స్, తర్వాత ఈ డిటర్జెంట్, తర్వాత ఫినాయిల్ అటువంటివన్నీ అందులోనే పెట్టారు. దానివల్ల అజాగ్రత్తగా ఉంటే కుక్ చేసేటప్పుడు ఒక ఐటెం తీసి డిటర్జెంట్ కానీ అవి అందులో వేస్తే వాళ్ళకి విద్యార్థులకి ప్రమాదంగా ఉంటుంది. తర్వాత కిచెన్ వండడానికి ఉపయోగించే రూమ్ కూడా అది హైజీనిక్ లేదు, క్లీన్గా లేదు. వీటితో పాటు సఫిషియెంట్ లైటనింగ్ కానీ వెంటిలేషన్ కానీ తర్వాత ఆ కిటికీలకు మెష్ లేదు. విద్యార్థులను అడిగితే పోయిన సంవత్సరం ఒక పాము వచ్చింది, దానివల్ల చాలా ఇబ్బంది పడ్డారు విద్యార్థులని చెప్పారు. లక్కీగా ఎవరికి ఏం కాలేదు కాబట్టి ఉంది. ఆ పాములు కానీ ఏదైనా జంతువులు కానీ వస్తే వాటికి రాకుండా చూడాల్సిన బాధ్యత ఉంది, కానీ అట్లా ఇక్కడ జరగడం లేదు. తర్వాత ఎప్పుడైతే వార్డెన్ గారు రాధాకుమారి, ఆమె గత 6 సంవత్సరాల నుంచి ఇక్కడ పనిచేస్తున్నారు. మార్నింగ్ 6కే వచ్చి ఇక్కడ ఈ స్టూడెంట్కి సంబంధించిన రొటీన్ డైలీ ప్రోగ్రామ్స్ అన్ని దగ్గర నుండి చూసి ఏమైనా ల్యాబ్ చేసి డివియేషన్ ఉంటే అవి చేయాలి, కానీ అట్లా జరగడం లేదు. ఈ 52 మెంబర్స్ స్టూడెంట్స్ ఇక్కడ రిజిస్టర్ అయ్యారు. మా తనిఖీలో తెలియదు ఏంటంటే ఈ 52 మెంబర్స్కు సరిపడా ఫుడ్ గ్రెయిన్స్ కానీ ఇతర ఐటమ్స్ అన్నీ క్లెయిమ్ చేసి ఓన్లీ 23 to 25 మెంబర్స్కే వంట చేస్తున్నారు. మిగతా మోర్ దెన్ హాఫ్ ఈ ఐటమ్స్ అన్నీ వాళ్ళకు మిగిలిపోతున్నాయి. తర్వాత అటెండెన్స్ రిజిస్టర్ కానీ ఈ ఫుడ్ స్టోర్కి సంబంధించిన పర్చేజ్ ఆఫ్ ఫుడ్స్, తర్వాత డైలీ డిస్బర్స్మెంట్, కాస్మెటిక్ ఛార్జెస్ విద్యార్థులకు ఇచ్చేటి ఆ రికార్డ్స్ గత 2 నెలల నుంచి ఒకటి కూడా అప్డేట్ చేయలేదు. దీనికి కారణం ఏంటంటే ఎవరైనా ఇట్లా వచ్చి చెక్ చేస్తే ఆ వేరియేషన్ తెలిసిపోతుంది కదా, ఎంత రికార్డు ఉంది, ఎంత డివియేషన్ ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయని. మేము అట్లా ఎవరైనా చెక్ చేసి చూస్తే తెలుస్తుందని రికార్డు మెయింటైన్ చేయడం లేదు. తర్వాత గత నెలలో వీళ్ళ అసిస్టెంట్ ఏఎస్ఓ మిర్యాలగూడ వెంకటకృష్ణ గారు కూడా విజిట్ చేశారు. విజిట్ చేసి ఓన్లీ పేరు మాత్రాన విజిట్ చేసి ఏదో ఓరల్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. అలా ఇవ్వడం వల్ల విజిట్ ఇంపాక్ట్ లేకుండా పోయింది, భయం అనేది లేకుండా పోయింది. వారు అప్పుడే గట్టిగా మాట్లాడి ఒక మెమో ఇష్యూ చేస్తే ఇన్ రైటింగ్లో ఈ థింగ్స్ అన్నీ ఇప్పుడు ఏవైతే ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయో అవన్నీ జరగకుండా అవాయిడ్ చేసేటట్టు ఉండేది. తర్వాత ఈ అందరి దగ్గర రిపోర్ట్ తీసుకొని కన్సాలిడేట్ చేసి మా ఉన్నతాధికారులకు ఈ రిపోర్టు తదుపరి చర్యలు ఈ వార్డెన్ కానీ ఇతర స్టాఫ్ వాళ్ళ గురించి చర్యల గురించి రిపోర్ట్ చేయడం జరుగుతుంది. మీ ద్వారా ఈ హాస్టల్ మన ఉమ్మడి నల్గొండ జిల్లాలో 170 వరకు ఓన్లీ సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ ఉన్నాయి. ఇవి కాకుండా బీసీ వెల్ఫేర్, మైనారిటీ అని ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్స్ ఉన్నాయి. ఈ సర్ప్రైజ్ చెక్ ఈరోజు ఇక్కడ జరిగింది. తర్వాత ర్యాండమ్గా మిగతా హాస్టల్లో కూడా ఎక్కడైతే ఇర్రెగ్యులారిటీస్ ఉంటాయో వాటిని కూడా చెక్ చేసి వాళ్ళపైన చర్యలకు మేము రిపోర్ట్ రాస్తాము.